రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. 112.14 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లాలో విద్యుత్ మౌలిక సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టుకు అలాగే ఆసిఫాబాద్ మున్సిపల్ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కొటారి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో సీఎం పాల్గొంటారు. దీంతో పాటు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ను సీఎం ఆవిష్కరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. 112.14 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లాలో విద్యుత్ మౌలిక సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టుకు అలాగే ఆసిఫాబాద్ లో మున్సిపల్ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కొటారి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో సీఎం పాల్గొంటారు. దీంతో పాటు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ను సీఎం ఆవిష్కరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. 112.14 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం. జిల్లాలో విద్యుత్ మౌలిక సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టుకు అలాగే ఆసిఫాబాద్ లో మున్సిపల్ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కొటారి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో సీఎం పాల్గొంటారు. దీంతో పాటు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ను సీఎం ఆవిష్కరించనున్నారు. న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. 112.14 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లాలో విద్యుత్ మౌలిక సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టుకు అలాగే ఆసిఫాబాద్ లో మున్సిపల్ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కొటారి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంతో సీఎం పాల్గొంటారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నరేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, సీఎం షెడ్యూల్ ఎలా ఉంది, ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు? థ్యాంక్ యూ రాణి. ఇటు ఆదిమ గిరిజనుల ఆరాధ్య దైవం కొమరంభీం జన్మించినటువంటి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కిరమేరి మండలంలో పర్యటిస్తున్నటువంటి తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. గత నెలలో తుమ్మిడిహెట్టి పర్యటన దాదాపు ఖరారైనప్పటికీ చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల రద్దు చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో నేడు కొమరంభీం జిల్లా కిరమేరి మండలంలో ఉన్నటువంటి కొటారి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడ గిరిజన గ్రామంలో మొదటి విడతగా మంజూరైనటువంటి ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణాలకు సంబంధించి నిర్మాణాలు కూడా పూర్తి అయ్యాయి. అయితే
అయితే వాటికి సంబంధించినటువంటి గృహ ప్రవేశ కార్యక్రమాలకు సంబంధించి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఆ, పాల్గొనున్నారు. గృహ ప్రవేశ కార్యక్రమానికి సంబంధించి 25 గృహ ప్రవేశాలు సామూహికంగా గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని గిరిజనులతోటి సామూహిక సహపంక్తి భోజనం కూడా చేయనున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరి ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావుతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ రావు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అన్ని ఏర్పాట్లను కూడా సజావుగా నిర్వహించేలా అధికారులు కూడా పలు సూచనలు చేశారు. అయితే మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి జిల్లాకు రావడం ఇది రెండవసారి. అయితే ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రిగా కూడా ఇటు ఏదైతే రేవంత్ రెడ్డి పర్యటించడం అనేది కూడా గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ఇళ్ల మంజూరును కూడా ఇక్కడ నుంచే ప్రారంభించనున్నారు. ఆ, సీఎం రేవంత్ రెడ్డి నేటి సాయంత్రం 4:30 గంటలకు ఆయన నివాసం నుంచి ఇక్కడ హెలిప్యాడ్ ప్రాంతానికి చేరుకుని ఎంసీహెచ్ ఆర్డీ వద్ద ఉన్న హెలిప్యాడ్ ప్రాంతానికి చేరుకుని ఇటు సాయంత్రం 5:45 గంటల వరకు కెరమేరి మండలం కొటారి గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 5:50 నుంచి 6:30 వరకు కొత్తగూడలో ఉన్నటువంటి 25 సామూహిక ఇందిరమిల్ల సంబంధించినటువంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో సుమారు 1,00,000కు పైగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులతోటి మాట్లాడున్నారు. అనంతరం లబ్ధిదారులు ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ గృహ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు కలిసి సహపంక్తి భోజనం కూడా చేయనున్నారు. సాయంత్రం 6:55 గంటలకు కాగజ్ నగర్ సమీపంలో ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకు వద్దకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. 7 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కొమరంభీం జిల్లా వ్యాప్తంగా సుమారు 112.14 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. అక్కడ సభాస్థలి నుంచి అక్కడ నుంచి 8 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 8:30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా కాజనగర్కు చేరుకొని అక్కడ R&B గెస్ట్ హౌస్ వద్ద అక్కడ బస చేయనున్నారు. కొద్దిసేపు అక్కడ విశ్రాంతి తీసుకొని అనంతరం 9:15 రోడ్డు మార్గం ద్వారా మంచిర్యాలకు చేరుకుంటారు. మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ రావు నివాసానికి చేరుకునేటువంటి అవకాశం ఉందని అక్కడ డిన్నర్ ఏదైతే రాత్రి డిన్నర్ పూర్తి చేసుకుని రాత్రి 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ కు బయలుదేరి వెళ్ళనున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి కొమరంభీం జిల్లాకు రానుండడంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా భారీగా జన సమీకరణకు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. మంచిర్యాలతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి కూడా ప్రజలను తరలించనున్నారు. ఇటు ఆదిలాబాద్ తో పాటు నిర్మల్ జిల్లా నుంచి కూడా ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం పూర్తిగా గ్రామ స్థాయి నుంచి కూడా కార్యకర్తలను భారీగా జన సమీకరణ చేసి సీఎం పాల్గొనేటువంటి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కూడా పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. దాదాపు 1,00,000 మంది ప్రజలు ఇక్కడ హాజరయ్యేవుతారని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులు అంచనాలు వేస్తున్నారు. అయితే సీఎం సభతో సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇటు సభ కన్వీనర్ గా ఉన్నటువంటి మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ రావుతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ దండే విఠల్, డిసిసి కొమరంభీం జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో పాటు ఇటు తదితర పార్టీ శ్రేణులు కూడా భారీగా జన సమీకరించేందుకు కూడా సన్నాహాలు ఇప్పటికే పూర్తి చేశారు. అయితే దీనికి సంబంధించి సభకు కానీ ఇటు గృహ ప్రవేశాలకు సంబంధించినటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యంగా గిరిజన ప్రాంతం కావడంతో ఇటు దానికి సంబంధించినటువంటి భారీ బందోబస్తు ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇప్పటికే సుమారు 1,825 మంది పోలీసులతోటి భారీ బందోబస్తు ఏర్పాట్లను ఇటు కొమరంభీం జిల్లా ఎస్పీ నితికా పంతో పాటు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఇప్పటికే బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించి ఇటు సుమారు 11 మంది డిఎస్పీలతో పాటు ఇప్పుడు అడిషనల్ ఎస్పీలు 44 మంది సిఐలతోటి ఇటు బాంబు డిస్పోజల్ తోటి క్షుణ్ణంగా పరిశీలించారు. ఇటు హెలిప్యాడ్ తో పాటు సీఎం పర్యటించేటువంటి ప్రాంతాలను దాంతో పాటు బహిరంగ సభకు సంబంధించినటువంటి ప్రాంతాలను కూడా పూర్తిగా జల్లెడ పట్టి పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో కూడా డాగ్ స్క్వాడ్ బృందాలతోటి కూడా పరిశీలన కూడా పూర్తి చేసి పూర్తి తనిఖీలు కూడా నిర్వహించారు. మొత్తంగా 18 మంది 25 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఇటు కాజనగర్ ఎక్స్ రోడ్ వద్దకు చేరుకుని ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో తో పాటు కాగజ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి 18.70 కోట్ల పనులకు అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే జిల్లాలో పర్యటన ఏదైతే అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చేగా ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే సభ విజయవంతాన్ని కూడా పార్టీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో భారీ జన సమీకరణ చేసి సభను విజయవంతం చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేష్.
చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రుల పర్యటన కేవలం ఎన్నికల సమయాల్లో ఉంటాయి. కానీ ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఇది 8వ సభ 9వ సభ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద శ్రద్ధతోటి బాధ్యతతోటి ఈ రోజున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ రోజున ఈ సభ కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటవుతున్న పరిస్థితుల్లో ఈ రోజు పెద్దల ప్రేమసాగర్ గారి సలహా సూచనల మేరకు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సభా స్థాయిని కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజున మరి పెద్దల ప్రేమసాగర్ గారి మార్గదర్శకంలో వారి సలహా సూచనల మేరకు ఈ రోజున కాకినాడ రాష్ట్రంలో సుమారు 1,00,000 మందికి పైగా ప్రజలతోటి ఈ సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎండల తీవ్రత ఉన్న దృష్ట్యా వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా తగిన ఏర్పాట్లు కూడా వారి సలహా సూచనల మేరకు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. వచ్చిన ప్రజలకి మంచినీళ్ళ ఏర్పాట్లు, మంచిగా అదేవిధంగా రవాణా సౌకర్యాలు, భోజన ఏర్పాట్లు, అదేవిధంగా మెడికల్ హెల్త్ క్యాంప్ కూడా పెద్ద ప్రేమసాగర్ సలహా సూచనలతో అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను విస్మరించిన దృష్ట్యా ఈ రోజున ముఖ్యంగా ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి కాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకి రావడం మాకు చాలా సంతోషకరం. ఈ గతంలో మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రుల పర్యటన కేవలం ఎన్నికల సమయాల్లో ఉంటాయి. కానీ ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఇది 8వ సభ 9వ సభ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద శ్రద్ధతోటి బాధ్యతతోటి ఈ రోజున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ రోజున ఈ సభ కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటవుతున్న పరిస్థితుల్లో